ఒకప్పుడు రచయితలంటూ కొందరే ఉండేవారు. వారి రచనల్ని ఎంతోమంది పాఠకులు చదివేవారు. అంటే రచయితలు తక్కువ, పాఠకులు ఎక్కువ. కానీ ఇంటర్నెట్ వచ్చాక సీన్ రివర్స్ అయింది. రాసేవాళ్ళు ఎక్కువ, చదివేవాళ్ళు తక్కువ అన్నట్లు తయారైంది. అవును, ఇప్పుడు కళ్ళ ముందు ఎంతో కంటెంట్. ఒక మనిషి 10 జీవిత కాలాల్లో చదవలేనంత కంటెంట్ ప్రతినిత్యం క్రియేట్ అవుతోంది. ఇక ఏఐ వచ్చాక పరిస్థితి ఇంకా చేంజ్ అయింది. అసలు రాసేదెవరో చదివేదెవరో అనే చిత్రమైన సిచ్యువేషన్ ఇప్పుడు. వీళ్ల మాటలు వింటే ఆ సంగతేంటో మీకు తెలుస్తుంది. ఒరే, ఎప్పటి నుంచో నాకు కోరిక ఉందిరా. అబ్బో, ఏంటది? ఒక గొప్ప రైటర్ అవ్వాలని. ఎవరు? నువ్వు రైటర్ అవ్వక్కర్లేదు, కానీ మంచి పాఠకుడు పోవు ముందు. పాఠకుడు ఏంటండి? పాటలు పడేవాడా? ఎవరిని? చదివేవాడిని పాఠకుడు అంటారా? ఓహో, రైటరా. అబ్బో, ఇంగ్లీష్ తప్ప నీకు తెలుగు కూడా రాదనమాట. మరి ఇంకేం రాస్తావురా? ఇంగ్లీషే రాస్తానరా. గొప్ప ఇంగ్లీష్ రైటర్ అయిపోవాలనేదే నా కోరిక. తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ రైటర్ ఏమవుతావురా? ఏముందిరా, ఇప్పుడు రైటర్ అవ్వడానికి ఏముంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టికల్ రాయమన్నా, కథ రాయమన్నా, ఆఖరికి నవల రాయమన్నా నిమిషాల మీద రాసేస్తుంది. బాగుంది. అయితే ఏంటంటావు? ఏముంది, చాట్ జీపీటీని ఒక కథ రాయమంటాం, అది బ్రహ్మాండంగా రాసి ఇచ్చేస్తుంది. అది రాసి ఇచ్చేస్తే కింద నీ పేరు పెట్టుకుంటావు, అంతేనా? అవునరా, కరెక్ట్గా క్యాచ్ చేసావు. ఒరే, ఇప్పుడు నీలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. అక్షరం ముక్క రానివాడు కూడా మహారచయితనని పోజు కొట్టేస్తున్నాడు. ఏం కొట్టకూడదంటావా? అందరికీ రాసే అవకాశం వచ్చింది కదరా. వచ్చింది కాబట్టే ఇప్పుడు చదివేవాడు లేడు. అందుకే రైటర్ అవుతాను అనుకో, ముందర మంచి రీడర్ అవ్వు. అబ్బాయి, నాకైతే రైటర్ అవ్వాలనే ఉందరా. అవసరమైతే హాలీవుడ్ సినిమాకి కూడా స్టోరీలు నేనే రాయాలని ఉంది. ఏది? చాట్ జీపీటీ ఉపయోగించి? ఏం రాయకూడదంటావా? రాయలేనంటావా? రాసేయచ్చులే, కానీ హాలీవుడ్ అంటే నాకు ఒక మాట గుర్తొస్తుందిరా, హుడ్ లైన్ అని. హుడ్ లైనా? అదేంటిరా? అది ఒక లోకల్ న్యూస్ వెబ్సైట్లే. ఏంటి దాని స్పెషాలిటీ? ఆ వెబ్సైట్లో ఆర్టికల్స్ అన్నీ నిన్న మొన్నటి వరకు మనుషులే రాసివట. మరి ఇప్పుడు చాలా ఆర్టికల్స్ ఏఐతో తయారు చేసి కొట్టేస్తున్నట్ట. ఓహో, అంటే ఆర్టికల్స్ అన్నీ ఏఐతో రాయించేసి హ్యూమన్ రైటర్స్ని పీకేస్తున్నాడు అనమాట. అబ్బే లేదులే, ఉద్యోగాలు తీసేయట్లేదు. కాకపోతే ఆ ఏఐతో రాసిన ఆర్టికల్స్లో తప్పులు ఏమన్నా ఉంటే వీళ్ళ చేత చెక్ చేస్తున్నాడు. అది సంగతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉంది కాబట్టి ఆ తప్పులు దిద్దడానికి మనుషులను పెట్టుకున్నాడు. అది ఇంకొంచెం పవర్ఫుల్గా మారితే వాళ్ళని కూడా తన్ని తగలేస్తాడులే. అంత లేదులేరా, ఇన్ఫర్మేషన్ విషయంలోనూ ఆర్టికల్స్ విషయంలోనూ ఎప్పుడు కూడా ఫైనల్ చెక్ మనిషిదే ఉండాలి. రక్షించావు, ఎంతో కొంత సేఫ్ అయ్యామన్నమాట. సేఫ్ సరే, అసలు చెమ్మక్కి ఏంటో తెలుసా? ఏంటది? ఏఐతో వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయించేస్తున్నారా, జనానికేమో అవన్నీ చదివే ఓపిక లేదు. వాళ్ళు తెలివిగా ఆ ఆర్టికల్స్ని మళ్ళీ ఏఐకే అప్పగించి చిన్నగా చేసుకుని 2-3 వాక్యాల్లో చదివేస్తున్నట్ట. ఓర్ని, అంటే రాసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే, ఆఖరికి చదివేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. గొప్పగా తయారైంది ఆ సిచ్యుయేషన్. అందుకే అంటున్నాను, ఇప్పుడు కావాల్సింది రైటర్లు కాదు, చదివేవాళ్ళు కావాలి. నువ్వే రైటర్ అవ్వక్కర్లేదు, మంచి రీడర్ అవ్వు. అయితే ఓకే.